ఛానల్కు స్వాగతం. మనం విశిష్ట తెలుగు మహిళలు అనే ఈ కార్యక్రమం ద్వారా దేశం కోసం, సమాజం కోసం ఎన్నో సేవలందించిన విశిష్ట మహిళామూర్తుల గురించి తెలుసుకుంటున్నాం కదండి. ఈరోజు కొడాలి కమలమ్మ గారి గురించి తెలుసుకుందాం. మహాత్ముని పిలుపునందుకొని ప్రాణం కన్నా దేశమే మిన్న అని భావించి స్వాతంత్రోద్యమంలో పాల్గొని అనేక నిర్బంధాలు ఎదుర్కొన్న త్యాగదనులు ఎందరో ఉన్నారు. ఆ ఉద్యమ పందాను నడిచిన మహిళలు ఎందరో ఉన్నారు. స్వాతంత్ర సమరయోధురాలిగా ప్రభుత్వంచే గుర్తింపు పొంది 1972వ సంవత్సరం నుండి ప్రభుత్వం నుండి పొందుతున్న పెన్షన్ను నాస్తికోద్యమ ప్రచారానికి, దాన ధర్మాలకు వినియోగిస్తున్న త్యాగశీలి శ్రీమతి కొడాలి కమలమ్మ. గాంధీజీ ఆత్మకథ, మాక్సిమ్ గోర్కీ అమ్మ నవల తదితర గ్రంథాల ప్రభావంతో ఖద్దరు ఉద్యమం పట్ల ఆకర్షితురాలై తన 14వ ఏటనే స్వాతంత్ర సమరంలో పాల్గొని పాటలతో యువతీ యువకులకు గాంధేయ మార్గంలో స్ఫూర్తిని రగిలించి పోరాటాలు సాగించిన విప్లవ వ్యక్తి శ్రీమతి కొడాలి కమలమ్మ. తన 17వ ఏటనే తన భర్త కొడాలి కుటుంబరావు గారి ప్రోత్సాహంతో ఖాదీ ప్రచారోద్యమంలో పాల్గొన్నారు. అమృతలూరు చరకా సంఘం నుండి నూలు తెప్పించుకొని తన జన్మస్థలమైన మొప్పారు గ్రామంలో నూలును వడికేవారు. తన తండ్రి వద్దంటున్నా 2 ఏళ్ల కొడుకుని వెంటబెట్టుకుని మొప్పారు గ్రామం నుండి తెనాలిలోని కాంగ్రెస్ ఆఫీస్కు నడిచి వెళ్ళి 1941వ సంవత్సరంలో వ్యక్తి సత్యాగ్రహంలో పాల్గొన్నారు. స్వర్గీయ కల్లూరి చంద్రమౌళి గారి ప్రోత్సాహంతో 1941వ సంవత్సరంలో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొనడం వల్ల అరెస్ట్ అయ్యారు. తదుపరి రాయవెల్లూరు జైల్లో 16 నెలలు కఠిన కారాగారవాస శిక్షను అనుభవించారు. కమలాదేవి చటోపాధ్యాయ, మిల్లీ షోలింగర్ మొదలగువారు కమలమ్మ గారి జైలు సహచరులు కావడం ఒక విశేషం. కఠిన కారాగారవాస శిక్ష అనుభవిస్తున్న కాలంలో వారానికి ఒకసారి పెట్టే అన్నం తినలేక, మట్టి మూకుడులో వారానికి 6 రోజులు ఇచ్చే గంజి తాగలేక వారాల తరబడి పస్తులున్నా ఆమె ఉత్సాహంగానే ఉండేవారు. రాత్రిళ్ళు కరెంటు తీసివేసి బాధ పెట్టినా, జైలు అధికారులు చిత్రహింసలు పెట్టినా ఆమె బాధపడలేదు. జైలు ఆవరణలో ఎలాగైనా 3 రంగుల జెండా ఎగురవేయాలన్నదే ఆమె దృఢ సంకల్పం. ఆమె ఉత్సాహం, దృఢ సంకల్పం, చిత్తశుద్ధి, నిర్విరామ కృషితో ఏదైనా సాధించవచ్చునని నిరూపించారు ఆమె. జైలులో ఒక తెల్లని గుడ్డ సంపాదించి జైలు ఆవరణలో ఉన్న వేప చెట్టు నుండి వేపాకులను కోసి ఆ ఆకులను నూరి ఆకుపచ్చ రంగుగా, సున్నం పసుపు కలిపిన మిశ్రమం కాషాయ రంగుగా, మొత్తానికి 3 రంగుల జెండాను తయారు చేసి జైలు ఆవరణలో ఉన్న వేప చెట్టు మీద ఆ జెండాను ఆవిష్కరించిన దేశాభిమాని శ్రీమతి కొడాలి కమలమ్మ. ఇంతటి సంచలనం సృష్టించిన సాహసవంతురాలికి జైలు అధికారులు ఇచ్చిన బహుమానం మందలింపులు, లాఠీ దెబ్బలు. అయినా అలా చేయడం ఆమెకెంతో ఉత్సాహాన్ని ఇచ్చిందట. జైలులో శిక్ష అనుభవిస్తున్న చివరి రోజుల్లో ఆరోగ్యం దెబ్బతింటంతో 15 రోజుల ముందే ఆవిడ విడుదలయ్యారు. తదుపరి స్వగ్రామం చేరుకుని దక్షిణ భారత్ హిందీ ప్రచార సభ నిర్వహించిన విశారద పరీక్షలో ఉత్తీర్ణురాలై మహాత్మాగాంధీ చేతుల మీదుగా ఆ పట్టాను అందుకుని ఆ సమయంలో చేసిన ప్రమాణం ప్రకారం తనకు ఓపిక ఉన్నంత వరకు ఎందరికో హిందీని ఉచితంగా నేర్పిన విద్యాదాత కొడాలి కమలమ్మ గారు. కులమత భేదాల నిర్మూలనకు, మూఢాచారాలను, మూఢనమ్మకాలని పోగొట్టి ప్రజలను చైతన్యవంతులను చేయడానికి నడుం బిగించిన శ్రీమతి కొడాలి కమలమ్మ 1967వ సంవత్సరం నుండి గోరా నాస్తికోద్యమంతో అనుబంధాన్ని పెంచుకున్నారు. ఇంకొల్లులో 1995వ సంవత్సరంలో గోరా నాస్తిక మిత్రమండలిని స్థాపించి గోరా గారి ఆశయాలను, ఆలోచనలను ముందుకు తీసుకువెళ్ళడానికి ఈ మిత్రమండలి ద్వారా అవిరళ కృషి చేశారు. 10 సంవత్సరాల క్రితం దూరదర్శన్ పరిచయ కార్యక్రమంలో పాల్గొంటూ తన శేష జీవితాన్ని కూడా దేశం కోసం త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపిన స్వాతంత్ర సమరయోధురాల్ని స్వాతంత్ర స్వర్ణోత్సవాల సందర్భంగా 1997వ సంవత్సరంలో విజయవాడలో 50 మంది స్వాతంత్ర సమరయోధులతో పాటుగా సత్కరించడం విశేషం. ఇక రాష్ట్రంలో వివిధ పట్టణాలలో వీరికి జరిగిన సన్మానాల జాబితా చాలా పెద్దది. స్త్రీలు విద్యావంతులై
సమాజంలో మూఢనమ్మకాలను మూఢాచారాలను పారద్రోలడానికి కృషి చేయాలన్నదే కమలమ్మ గారి ఆశయం. గాంధేయ మార్గంలో అందరికీ స్ఫూర్తిని రగిలించి పోరాటాలు సాగించిన కొడాలి కమలమ్మ జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని నేటి యువతీ యువకులు దేశాన్ని ప్రగతి పదంలో నడిపించాలి. ఈరోజు మనం స్వాతంత్ర్య సమరయోధురాలు, విద్యావేత్త అయినటువంటి కొడాలి కమలమ్మ గారి గురించి తెలుసుకున్నాం కదండి. మరో చక్కని విశిష్ట మహిళతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం మగువ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.